తగ్గా. ఎన్ని రోజులకి? పర్వతం అక్కడే ఉందా, కొట్టుకుపోయిందా? కదండి కథభాష గారు. యెషయా అంటారు, ఆ పర్వతాలే తొలగిపోవచ్చు, మీ ఎడమ నా కృప ఇప్పుడు నిలిచే. అంటే చేతులు పైకి తాను అంటారు గట్టిగా. నేను ఒక మాట చెప్పనా, అందుకే మన యేసయ్య కృప కలిగిన దేవుడు. ఆయన అందరికీ కృపనిచ్చే దేవుడు. ఆయన మనం అందరం ఎలా మారిపోవాలి తెలుసా? అసలు యేసయ్యలాగా మారిపోవాలి. అనండి ఒకసారి, ఎలా మారిపోవాలి మనం? చెప్పండి, మనం అందరం ఎలా ఉండాలి? యేసయ్య స్వభావం ఏంటి చెప్పడం ఒక్క మాట చెప్పేసి ముగిస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. యేసయ్య స్వభావం ఏంటో తెలుసా? మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త అందరు తీసారా? 14వ అధ్యాయం 3వ వచనాన్ని అందరం కలిపి గట్టిగా చదువుతున్నాం. బేతనియాలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఆమె అన్నానండి. అమ్మ, యేసయ్య ఎవరింటికి వెళ్ళాడు? కుష్టి రోగి. ఆయన పేరేంటి? ఏం చేయడానికి వెళ్ళాడు? ఏం చేయడానా? నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈ రాత్రి ఎవరైనా మీ లైఫ్ టైంలో ఎప్పుడైనా కుష్టి రోగి ఇంట్లో భోజనం చేశారా? కనీసం కుష్టి రోగి ఇంట్లో మంచినీళ్ళు తాగారా? కనీసం ఒక రాత్రి బస్ చేశారా? అక్కడ వరకు అయితే బయట కుష్టి రోగులు అడుక్కుంటారు కదండి. అన్న ఈ కూడా కట్టి అదే చేద్దాం తమ్ముడా. ఈ కూడా ఇంకా అమ్మా, నేను మాట చెప్పనా, ఎంత కృప కలిగిన దేవుడు తెలుసా మనం ఆరాధించే దేవుడు. ఆ కుష్టి రోగి ఇంటికి భోజనం చేయడానికి వెళ్ళాడంట ఆయన. కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం అయిపోయిన తర్వాత 8వ అధ్యాయంలో ఆయన కిందకి దిగి వస్తుంటా. కుష్టి రోగిలు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేస్తామంటే కుష్టి రోగిని తాకి స్వస్థపరిచాడట. ఇదంతా ఏంటండి కృప? ఇదంతా ఏంటి కృప? యేసయ్య గురించి ఏం చెప్తాం? ఒక మాట చూద్దాం అందరం. ఈ చివరి మాట, చివరి వచ్చిన యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. ఈరోజు మొదటి బర్త్డే జరుపుకుంటున్న శాంతివర్ధనకి సునామోను తన జీవిత కాలం అంతా తన కుటుంబం అంతటికి కృప విస్తరింపబడును గాక. 19వ అధ్యాయం 5వ వచనం అందరూ చదువుతారండి. 5వ వచనం అందరూ చదువుతారు. ఆ మొండ్ల కిరీటమును ఉదారంగ వస్త్రములు ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో. అమ్మ, అందరి మాట అంటారా? కొంచెం గట్టిగా చదవండి. అమ్మా, నా బైబిల్లోనే పెద్దగా ఉందా? మీ బైబిల్లో కూడా పెద్దగా ఉందా? షూరా? నాకు తెలిసి బైబిల్లో ఎంతకన్నా పెద్ద లెటర్స్, పెద్ద వచ్చిన లెటర్ ఇంకోటి ఉండదు. మీరు హోంవర్క్ చేసి చెప్పండి. నాకు ఆదికాలం నుంచి ప్రకటన కనబడుతుంది. బైబిల్ తరువుగా చదివి అంతకన్నా పెద్ద వచ్చిన అది పెద్దగా కనపడి లెటర్ కనపడి నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. నాకు తెలిసి అయితే లేదు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా? హీ ఈజ్ ద రియల్ మ్యాన్ అని రాశాడు. తెలుగు ట్రాన్స్లేషన్ చేద్దామా? సంపూర్ణ పురుషుడు. అసలు తెలంగాణ భాషలో చెప్పనా? అసలైన మగాడు. ఎందుకు ఆ పదం వాడారో తెలుసా? సుమారు 12 గంటలు 6 న్యాయస్థానాల్లో విచారణ జరిపిన ఏమాత్రం వెనక్కి వెళ్ళ తండ్రి అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాడు ఆయన. అందుకే ఇదిగో ఈ మనుష్యుడు ఒక రాత్రంతో బంధించారు, ముళ్ళ కిరీటాన్ని అల్లారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, వంచుకుడు అన్నారు, వాడన్నారు, వీడన్నారు, తువ్వని ఉమ్మూశారు. అయినా ఏమాత్రం వెనక్కి వెళ్ళ ధైర్యంగా నిలబడ్డాడు. అందుకే ఎవరో ఈ మనుష్యుడు. ఆయన వస్త్రాన్ని లాగేసుకున్నారు, ఆయన వీపును దున్నారు, ఒకరి తక్కువ 40 కొరడ దెబ్బలు కొట్టారు, అని ఉమ్ము మూసారు, భయంకరంగా చలిచారు, గడ్డాన్ని ఓడపెరికారు. 22వ కీర్తనకారుడు అన్నాడు, ఆయన ఎముకలు స్థానం తప్పాయి, ఆయన ఎముకలు లెక్క పెట్టుకోగలుగుతున్నారు, ఆయన నాలుక దవడనట్టుకు పోయిందన్నారు, గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉన్నాడు అన్నారు. ఆయన నలగొట్టడం తండ్రికి ఇష్టమైందని చెప్పారు. అయినా ఏమాత్రం వెనక్కి వెళ్ళ ధైర్యం. నా యవ్వన బిడ్డలు చాలా మంది ఉన్నారు ఇక్కడ, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు. ఒక దేవుని పాదాల దగ్గర బతికి ఆయన దాసుడిగా ఒక అన్నకు ఒక మాట చెప్పడం, మీ అందరికీ మీకు చాలా గోల్స్ ఉన్నాయి. కొంతమంది డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు, కొంతమంది కలెక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు, అవ్వాలి కూడా. కొంతమంది ఎంఆర్ఓలు అవ్వాలనుకుంటున్నారు, అవ్వాలి. కొంతమంది ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు, అవ్వాలి. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం బెత్లెహేమే ఫ్రతా, నువ్వు యోధా వారి కుటుంబాల్లో స్వల్పమైన దానివే, కానీ నీలో నుండి నేను పరిపాలకుల్ని బయటికి తీసుకురాబోతున్నాను అన్నాడు. అయితే ఒక మాట చెప్పనా, మన
మనలో ఆ తీవ్రత ఉండాలి, యేసయ్య స్వభావం ఉండాలి మనలో. ఏంటి యేసయ్య స్వభావం? దేవుడు ఆయనకు అప్పగించిన ఆ పనిని నెరవేర్చేంత వరకు వెనక్కి తిరగల, వెన్ను చూపల, పట్టుదల వదల్ల, నిలబడ్డాడు, సహించాడు, వహించాడు, భరించాడు, చివరికి ఆయనే గెలిచాడు. అందుకే ఎవరో ఈ మనుష్యుడు, నీటిని చేసింది ఆయనే, నీటిని రంగు మార్చింది ఆయనే, నీరు రుచి మార్చింది ఆయనే, నీటి మధ్యలో దారి వేసింది ఆయనే, నేను ఇచ్చిన నీరు తాగితే దాహమేదని చెప్పింది ఆయనే. అంతటి నీటి కర్తకు దాహమైతే చేదు చెరకనిచ్చాడు, అయినా భరించాడు. అడిగిన వారందరికల్లా లేదు కాదనకుండా అన్నం పెట్టాడు. అడిగిన వారందరికల్లా ఆ చేత్తో అద్భుతాలు చేశాడు. ఆ చేత్తో 8 అంగుళాల మేకులు కొట్టాడు. కొన్ని వేల మైళ్ళ దూరం నడుచుకుంటూ స్వార్థ ప్రకటించాడు. ఆ కాలంలో 12 అంగుళాల మేకులు కొట్టాడు. పక్కలో పల్లెపు పోటు పొడిచాడు. అయ్యో నిందించాడు, అయినా భరించాడు, వహించాడు, సహించాడు. చివరాఖరికి పౌలపోస్తలుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, ఆయన పాపమైపోయాడు అన్నాడు. కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, ఆయన దరిద్రుడైపోయాడు అన్నాడు. గలతీ సంఘానికి రాస్తూ అన్నాడు, ఆయన శాపమైపోయాడు అన్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన నోటంట ఇన్ని చేసినా మౌనంగా ఉన్నవాడు. సిలువనెక్కిన తర్వాత మాత్రం 7 మాటలు చెప్పాడు. అందులో మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? తండ్రి వీరేమి చేయి, గట్టిగా చెప్పనా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడు. ప్రేమ ఏమంటే ద గ్రేట్ విలియం కేరీ, ఆయన ఇల్లు ఎంత ఉంటుందో తెలుసా? లండన్లో కట్టింగ్ ఈ స్టేజ్ అంతా ఈ ఇందులో సగం ఉంటుంది. అంతే, చెప్పులు కుట్టుకునేవాడు, ఇందులోనే అన్నం వండుకోవాలి, ఇందులోనే భోజనం చేయాలి, ఇందులోనే అన్నీ. ఆ మూల ఒక నీళ్ళ తొట్టు ఉండేది, అందులో తోలు నానేసుకునేవాడు. ఇల్లంతా వాసన. ఆయన హృదయం ఒక భారం ఏంటి తెలుసా? ఆయన లుంగిలతో 4 కట్టలు కుట్టించుకుని ఇటో కట్టను ఇటో కట్టను ఇటో కట్టను ఇటో కట్టను పెట్టుకుని బయట ఇలా బోర్డు పెట్టుకున్నాడట, ఇది నా ప్రార్థన గది. రోజు అందులో మోకాలు వేసేవాడు దయచేసి. ఆయన ఎదురుగా ఒక తోలు పెట్టుకుని తోలు మీద నల్ల ఇంకుతో ప్రపంచ పటాన్ని చేతితో డ్రా చేశాడట. డ్రా చేసి మేరా భారత్ మహాన్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, భారతదేశం యొక్క బొమ్మని రెడ్ ఇంకుతో గీశాడట. రెడ్ ఇంకుతో గీసి 2 చేతులు భారతదేశం మీద పెట్టి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడంట, ప్రభా మా భారతదేశంలో ఉజ్జీవం కలగాలి నాయన, ఆడపిల్లలు చక్కగా చదువుకోవాలయ్యా, సతీ సాగమనంలో దురాచారం రూపుమాపబడాలయ్యా, టెక్నాలజీ వృద్ధి చెందాలి ప్రభా. చరిత్ర ఇది, కాదనలేని సత్యం. ఈరోజు మీ చేతుల్లో పెన్నులు ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చిందా ఉద్యమం? ఈ అమాయకపు ప్రార్థన గదే. మీరు పేపర్ వాడుతున్నారా? ఎక్కడికి? ఈ గదే. మన పిల్లలు ఈరోజు ఉన్నతమైన టెక్నాలజీతో చదువుకుంటున్నారంటే ఈ గదే. సతీ సాగమనాన్ని రూపమాపడానికి రాజా రామ్మోహన్ రాయ్ ప్రేరణ ఈ గదే కాదా? భారతదేశంలో ఈరోజు 150 కోట్ల మంది ఈరోజు ప్రశాంతంగా ఉన్నతమైన టెక్నాలజీతో ఇలా ఉన్నారంటే అంత ఉజ్జీవాన్ని ఈ అమాయకపు ప్రార్థనా గదిలో నుంచి బయటకు వచ్చేలాగా చేశాడండి దేవుడు. దేవుని స్తుతించాలి గట్టిగా. గట్టిగా 2 చేతులు పైకి హల్లెలూయా అని చెప్పాలి. దగ్గరగా చెప్పడం హల్లెలూయా. అందరి చేతుల్లో ఉండేలాగా చేశాడు దేవుడు. అందుకే అన్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు. నేను మాట చెప్తూ ముగిస్తున్నాను. ఆయన కృప కలిగిన దేవుడు, ఇంకా ఆ కృపకాలం ఉండగానే మనందరం వేసే దగ్గరికి వద్దాం. ప్రభా నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను సొంత రక్షణగా అంగీకరిస్తాను. కృప ఉండగానే ప్రభు దగ్గరికి వచ్చాను. ఇక మాట చెప్పండి, అందరికీ స్వార్థ ప్రకటించబడింది. ఏ రోజు రాజు కూడా స్వార్థ ప్రకటించాడండి. జ్ఞానుని పంపించి స్వార్థ చెప్పాడు. ఎలా 2వ కనపడతాడు చతుర్థాధిపతి, ఆయన దగ్గర బాప్తిస్మం ఇచ్చి ఆహ్వానం పంపాడు. ఎలా 3వ హేరోదాసు కనపడతాడు, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం, ఆయన దగ్గరికి యాకోబును పేతురును పంపాడు. ఎలా ఎగ్జాంపుల్ ఈ రోజు కుటుంబం. నేను మాట చెప్పినాను, ఈ రాత్రి ఇప్పటి వరకు మనం ఆరాధించిన దేవుడు 4 తరాలకి శాపం ఇచ్చేవాడు కాదు, 1000 తరాలకు కృప చూపుతున్న దేవుని రాత్రి నేను మీకు ప్రకటిస్తున్నాను. ఇంకా ఆ కృపాకాలం అందుబాటులో ఉండగానే, కృప అందుబాటులో ఉండగానే దేవుని సొంత రక్షకుడిని అంగీకరించండి. ఇంకా బాప్తిస్మాలు పొందిన వారు ఉంటే సొంత రక్షకుడిని అంగీకరించండి. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఆయనతో కలిసి ఎగిరిపోయే ఆ మహానుభావులు అందరం పాల్గొన పొందాం. ఆ మహావిందుల ప్రభుని స్తుతిద్దాం. దేవుడు ఆ కృప మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. అందరూ అలా కళ్ళు మూసుకుంటారా? ఒక క్షణం. నాకు ఎత్తైన కోటము నీవే, నన్ను కాపాడు కేడము
దయలో నీ కృపలు కాచితివి గతకాలమున